చైనాలోని తియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాలపై అమెరికా వేస్తున్న టారిఫ్లకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ వైఖరి కారణంగానే ప్రపంచంలో పరిస్థితులు అస్థిరంగా అల్లకల్లోలంగా మారాయని మండిపడ్డారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ఎస్సీఓ సభ్య దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ ను అందరూ ఖండించారు. టెర్రరిజంపై పోరులో ద్వంద్వ విధానాలు పాటించడం సరికాదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా జలక్కిచ్చారు. ఇండియా చైనాపై బార్డర్ టెర్రరిజం తీవ్ర ప్రభావం చూపుతున్నదని, ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిగణించబడిందని అన్నారు. టెర్రరిజానికి కొన్ని దేశాలు బహిరంగంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఉగ్రవాదంపై రాజీ పడేదే లేదని మోదీ తేల్చి చెప్పారు.